ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకే వేలాది వందనము కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుటకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యోబు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనము. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగిన నీకు ఏ కీడును తగలదు. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును కాక. ప్రభు నందు ప్రియులారా, మనము ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే 6 బాధల నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగిన నీకు ఏ కీడును తగలదు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 19వ వచనంలో నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 16వ వచనం నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును, ఆపత్కాలం నందు భక్తిహీనులు కూలుదురు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరేది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయుడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగచేయును. కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 19వ వచనంలో యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీద, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద నిలుచుచున్నది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టిగా ప్రయోజనకరమవును, కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరం అగును. ఎజెకియేలు గ్రంథం 14వ అధ్యాయం 20వ వచనం నోవహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు దానిలో ఉన్నను, నా జీవం తోడు, వారు తమ నీతి చేత తమను మాత్రమే రక్షించుకుందరు, కానీ కుమారునైనను కుమార్తెనైనా రక్షింపజాలకుందరు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనం యెహోవా నిన్ను నిత్యం నడిపించును, క్షామకాలంలో ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నువ్వు నీరు కట్టిన తోట వలన ఎప్పుడూ ఉబ్బుకుచుంటూ నీటి ఊట వలన ఉండెదవు. చివరిగా ఒక మాట, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 23వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం జీవసాధనం, అది కలిగిన వారు తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకును. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదాన్ని ప్రభావం మీ కృతజ్ఞతలు చెల్లించుకుని ప్రభావం మీ యందు మీ భయభక్తులు కలిగి నీతిని అనుసరించి నిలుచుకున్న శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృపలో బలపరిచి స్థిరపరచమని, నీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.